ఎస్పెషల్లీ అందరినీ కోరుకుంటున్నా, దయించి ఆ కాలేజీలో జరిగినటువంటి విషయంలో న్యాయం చేయాలా ఆడబిడ్డలందరికీ. నిజంగా ఎవరైతే చేశారో ఈ రాజకీయ చేతులలో పడకుండా, ఏ పార్టీ అయినా, ఈ పార్టీ కాదు ఏ పార్టీ అని, ఆ పిల్లాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా వాడికి తగిన శాస్తి బుద్ధి కలిగించకపోతే వాడు ఇట్లాంటివన్నీ ఇంకెన్నో చేస్తాడు. వాడికి అసలు చేసినటువంటి ఫీలింగ్ కూడా లేదు. వాడిని వీడియోలో చూసాను నేను. ఇంకా ఆ మహాతల్లిని అయితే అసలు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారో. వాళ్ళ నాన్నగారు ఏమంటారు, ఏదో వార్నింగ్లు ఇస్తున్నాడంట. ఆయన ఒక పొలిటికల్ లీడర్ అంట. ఏంటివి ఇవన్నీ? అంటే పిల్లలు తప్పు చేసినా కూడా ఇంత ప్రొటెక్ట్ చేసుకుంటారా? వాళ్ళు చేసింది తప్పు కదా? ఒక 300 మంది ఆడబిడ్డలతోటి వాళ్ళు ఆడుకోవడం అంటే చిన్న విషయమా? ఆ వీడియోలో డౌన్లోడ్ చేయడం ఏంటి, మళ్ళీ తీసి వాటిని వేరే డబ్బులకు అమ్ముకోవడం ఏంటి, వాట్సాప్ గ్రూపులలో పంపించుకోవడం ఏంటి? ఎంత ఎంత దమ్ము, ఎంత భయం లేకుండా ఉండాలి వాడికైనా ఆ పిల్లకైనా. ఇట్లాంటి వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ మీ పేరెంట్స్ ముందుకు వస్తున్నారంటే సిగ్గులేంది మీకు సిగ్గులేదేమో అనిపిస్తుంది నాకు. ఎట్లా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? అంత తప్పులు చేసినా కూడా మన పిల్లలైనా పక్క పిల్లలైనా తప్పు చేస్తే దండించాలా? ఆ ఇది లేనప్పుడు ఇంకా వాడు తప్పు చేయడంలో కూడా తప్పు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ పెంపకాలు అలా ఉన్నాయి కొంతమందివి. అందరూ అన్నట్లా నేను, కొంతమందివి తప్పు చేసినా కూడా అంత ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంత పెద్ద తప్పు అది, ఎంత ఘోరం అసలు. ఏమన్నా చేసుకుంటే ఆ అమ్మాయిల పరిస్థితి ఏంది? ఏమన్నా పొరపాటున ఆ వీడియోలు బయటకు వస్తే శుభ్రంగా చదువుకుంటున్న ఆడబిడ్డలు, పిల్లలు బాగా చదువుకుంటున్నారని అనుకుంటున్న తల్లిదండ్రులు, వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉండి వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే అనుభవించారులే అనుకోవడానికి. అసలు సంబంధం లేనటువంటి విషయాల్లో ఆడబిడ్డలు ఇబ్బంది పడాలనా మీరు చేసిన ఏదో పనులకి? ఏమో, నాకైతే హోప్ లేదు. ఈలోపు అంత ఫేక్ న్యూస్ అని క్రియేట్ చేయడాలు, ఈలోపు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగితే ఎప్పుడు వస్తున్నారు బయటికి. కొన్ని విషయాలు ఇన్ని రోజుల దాకా వాళ్ళు ఎలాగా ఆడబిడ్డలు అంతా బేర్ చేశారో, లేకపోతే ఆ వార్డన్తో మాట్లాడుతున్న మాటలేందో